పర్యావరణాన్ని కాపాడడమే కాకుండా దానిలో దాగి ఉన్న అవకాశాలను వినియోగించుకొని ఆర్థికాభివృద్ధికి అనుసంధానించాల్సిన అవసరం ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే అవగాహన కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ నెల థీమ్ పర్యావరణ పరిరక్షణలో అవకాశాలు అంశంపై శనివారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనగా విశిష్ట అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మనీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువుల స్టాళ్లు, ఎకో టీ స్టాల్ను అతిథులు పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణంలో దాగి ఉన్న అవకాశాలపై దృష్టి సారించాలని అన్నారు. ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను వనరులుగా మార్చి సంపద సృష్టించే మార్గాలను అన్వేషించాలని యువతకు పిలుపునిచ్చారు. సోమవారం నుండి కాకినాడ నగరంలో జరిగే పారిశుద్ధ్య నిర్వహణ పనులను తాను పరిశీలించడంతో పాటు తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన ఉందో లేదో తాను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మనీషా మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, ఇంటి వద్దే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ దాదాపు 25 సంవత్సరాల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర భావనకు పునాది వేశారని గుర్తు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల ద్వారా శ్రమదానంతో దేశానికి స్వచ్ఛతా దిశగా మార్గనిర్దేశం చేసిన విజనరీ నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడుని కొనియాడారు. పర్యావరణంలో అవకాశాలు అనే అంశంలో భాగంగా వ్యర్థాలను వనరులుగా మార్చుతూ స్వయం ఉపాధి, వాణిజ్య అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. రీసైక్లింగ్, కంపోస్ట్ తయారీ, సేంద్రీయ వ్యవసాయం, సౌరశక్తి వంటి పునరుత్పాదక శక్తి రంగాల్లో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వంటింటి వ్యర్థాలను కంపోస్ట్గా మార్చి మొక్కలను వినియోగించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చునని, చెత్తను తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. సభాధ్యక్షులు ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణతో పాటు అందులోని ఉపాధి అభివృద్ధి అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని వివరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ సేంద్రియ ఎరువుల విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా 200 చెల్లించి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వద్ద నుండి 10 సేంద్రియ ఎరువుల ప్యాకెట్లను కొనుగోలు చేశారు. సమావేశానికి హాజరైన మహిళలు కూడా ఉత్సాహంగా సేంద్రియ ఎరువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, కార్పొరేషన్ సెక్రటరీ జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరు దాన్ని వ్యాపారంగా చేసుకునే అవకాశం ఇస్తే దీన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ ఆఫీసర్ కానీ మీరు కూడా అందరూ ఈరోజు మనం కూడా కొత్తగా టైం టేబుల్ తయారు చేసుకున్నాం. వార్డు వైజ్ తిరగడానికి ఆల్రెడీ కమిషనర్ గారు దాన్ని ఏ రోజు ఏ వార్డుకి వెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే భరత్ గారు కూడా మేము కూడా వస్తానని చెప్పి జేసీ గారు చెప్పారు. వారిని కూడా స్వాగతిస్తూ అందరూ కలిసి వచ్చి ఆల్ డిపార్ట్మెంట్స్, నాట్ ఓన్లీ కమిషనర్, జేసీ గారు, నేను కాదు, హెల్త్ సెక్షన్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, అన్ని డిపార్ట్మెంట్ అందరూ కలిసి ప్రతి వార్డుకి మీ ఇంటికి వస్తాం, ఈ సమస్య తెలుసుకుంటాం, సమస్యలు లేని కాకినాడగా మనం చేసుకుందాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ దగ్గరికి వస్తాం అందరూ కలిసి ఆ విధంగా చేసుకున్నాం. ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది, ప్రభుత్వం ఇస్తుంది. అభివృద్ధి సంక్షేమంతో పాటు మనం ఈ కాకినాడని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలి, స్వచ్ఛ భారత్గా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉంచుకోవాలి, స్వచ్ఛ కాకినాడగా తయారు చేసుకోవడానికి మీరు అందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. This segregation needs to happen through habit. If you don't have it, this is my only request, that you should have habit of segregating this wet waste and dry waste. I'll give you one example. My mother in Lucknow, UP, she started this habit of segregating the waste, wet waste and dry waste since 2018. And now in my society in UP, everyone is segregating the waste. So this is the impact of habit. Second of all, Municipal Commissioner, how many wards you have? 50. So from Monday onwards, every morning, at what time the segregation happened? This waste collection aim time to start open 6 na. So Monday nundi I will be going to each ward. Okay, Peshi, you coordinate with him. Okay, from Monday onwards we'll go to each ward and I talk to the citizens.
regarding wet waste and dry waste. Okay. So I wish you all the best for this segregation of waste, and I'll hand over the mic to. Here I see a few school or college students also. So there is just one request from my side to you. So since you are the pillars of this nation and you are the one who are going to change this society, this country further. So when you go back home, don't litter anywhere and ask your parents to sensitize your families to not litter. You know, when it comes from their own children. So the parents also, the society also, they listen. When you say, "Na, don't litter, don't segregate the waste." So there's this one request from my side to you to go back home to whatever sanitation, cleanliness, sustainability you're studying at your schools, at your colleges. Take this back to your home and give it back to the society in a way in which the society is giving you. So this is one thing, and apart from this, we from our side we are doing our best what we can do, and you who are the young pillars of the society. So if you have any other innovative solutions, any other suggestions related to sustainability, related to this time theme also is opportunities in environment. So any other sustainable solution, any innovative idea you have, so please come forward and let us know, and we'll see. మరి ఒక కేజీ 20 రూపాయలు చెప్పని మనం అమ్ముతున్నాము. దాని ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు మన జాయింట్ కలెక్టర్ సార్ గారి చేతి మీదుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం సార్. ఐఎమ్ సే థ్యాంక్స్ టు మై బిలవ్డ్ ఎమ్మెల్యే గారు, మన జాయింట్ కలెక్టర్ గారికి థ్యాంక్ యూ సార్. అదేవిధంగా రెండోది, ఒకటి మనం 2 టీ కప్స్ అక్కడ ఏర్పాటు చేస్తాము. అది కూడా ఇంతవరకు కూడా మనం ప్లాస్టిక్ కప్పులో తాగి దానివల్ల సింగిల్ యూజ్ ఉపయోగించడం వల్ల మన క్యాన్సర్ కూడా వస్తుంది అనేది సైంటిస్ట్ కూడా ప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి అనారోగ్యానికి పాలు చేయకుండా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మన ఈటబుల్ గ్లాస్ తయారు చేసాం. ఈటబుల్ గ్లాస్ అంటే మీకు అందరూ తెలుసు, మనం బయటికి ఐస్ క్రీమ్ అమ్మినప్పుడు ఐస్ క్రీమ్ తింటాం. మనం ఐస్ క్రీమ్తో పాటు దాంట్లో ఉన్న గ్లాస్ లేకుంటే కప్పులు కూడా మనం తింటాం, ఈటబుల్ కప్స్. లైక్ వైజ్ ఇప్పుడు ఏదైతే మనం కప్పులు తయారు చేస్తామో ఆ కప్పుల్లో మనం టీ తాగి ఆ కప్పులు కూడా హ్యాపీగా తినే ఈటబుల్. ఆ 2 ప్రాజెక్టులు కూడా మన శాసనసభ్యుల వారు గౌరవ జాయింట్ కలెక్టర్ చేతి మీదుగా హ్యాపీగా అనౌన్స్ చేయడానికి మీకు మరొకసారి సంతోషంగా ఉంది సార్.